తండ్రి. మాకు ప్రతి పాపాన్ని కడిగి మమ్మల్ని శుద్ధులను చేస్తున్న మీ ప్రేమను స్తోత్రం తండ్రి. నాయన మీ చిత్తమైతే మేము పరిపూర్ణం అయ్యేంత వరకు మేమందరం కూడా తండ్రి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడేంత వరకు మీ చిత్తమైతే ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నాయన ఎప్పుడు ఎటు నుంచి మరణం వచ్చినా కూడా తండ్రి ఆ మరణాన్ని తండ్రి మేము భయపడకుండా ధైర్యంగా తండ్రి మీ సన్నిధికి వస్తున్నామని ఆశతో ఆనందముతో మరణానికి సిద్ధపట్టుకు కృపను అనుగ్రహించిన తండ్రి. మహోన్నతుడ, ఈరోజు మీరు మా కోసం సిద్ధం చేసిన పరలోక సంబంధమైన సందేశాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. అలుపుడే నేను మీ పిల్లలతో తండ్రి మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మమ్మల్ని నడిపించమని నాయన ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా మాకును రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరి ఒకసారి మీ అందరితో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ వాక్యం మీద ఆసక్తితో దేవుని సహవాసమును కోరి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా మరి ఒకసారి శుభములు అమ్మ తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకున్న ప్రయత్నం చేద్దామండి. ప్రియ దేవుని సంగమా, మనం ఆల్రెడీ నవంబర్ నెల ఒక 10 రోజుల్లో ముగించుకొని మనం అందరం కూడా క్రిస్మస్ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అనేది మనందరికీ బాగా తెలిసిన విషయం. మనందరం కూడా చాలా ఆనందపడే విషయం. బంధువుల స్నేహితుల్ని క్రైస్తవేతరులను కూడా మన ఇళ్ళకి ఆహ్వానించుకొని గొప్పగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చెబుతూ ఉంటాము. దానిలో భాగంగానే ఈరోజు మన ప్రభువారి గురించి మనకి ఎంతవరకు తెలుసు అన్న విషయాన్ని మనము వాక్యపు వెలుగులో నుంచి మనం నేర్చుకున్న ప్రయత్నం చేద్దామండి. ఆల్రెడీ అన్నీ మనకు తెలిసిన సందర్భాలే, కానీ పేతురు గారు మాట్లాడిన సందర్భాన్ని ఒకసారి చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ, ఆ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటున్నాడు. మన నిరీక్షణ ఏంటో మనకు తెలిసినప్పుడు హేతువడుగు ప్రతి వానికి కూడా మనము సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. దేని గురించి సమాధానం చెప్పటానికి? మన నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ గురించి ఎవరైతే మనల్ని ప్రశ్నిస్తారో హేతువడుగు ప్రతి వానికి, ఆ ప్రతివాడు అనే దగ్గర, ఆ ప్రతివాని అనే దగ్గర స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎవరైనా కావచ్చు. కానీ వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మనం సాత్వికంతో సమాధానం చెప్పటానికి, మన నిరీక్షణ గురించి మనం సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన నిరీక్షణ అంతా కూడా దేని మీద, ఎవరి మీద? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మన నిరీక్షణ అంతా కూడా ఏంటి? ఆయన మనుషుల వలె చనిపోయి సమాధిలో అలా ఉండిపోలేదు. ఆయన 3వ దినాన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. సో నేను బాప్తిసంలో ఆ క్రీస్తు ప్రభువుని ధరించుకున్నాను. నేను కూడా ఆయన చెప్పినట్లు బ్రతికితే ఆయన తిరిగి లేచాడు. ఏ దేవుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేపాడు, నన్ను కూడా లేపుతాడు అనేది మన అందరి నిరీక్షణ. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట. ఇప్పుడు అది మన నిరీక్షణ. ఇప్పుడు ఆ నిరీక్షణ విషయంలో నిజంగా మన నిరీక్షణ వాక్యానుసారంగా ఉంటుందా లేదా అనుమానంతో, అవిశ్వాసంతో ఉంటుందన్న విషయాన్ని కూడా ఆలోచించేద్దాం. ఎందుకు ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సి వస్తుందంటే, ప్రస్తుతము మన టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దేవునికి మహాకృప. అది ఇచ్చిన టెక్నాలజీని మనము మన ఆత్మను రక్షించుకోవటం కోసం, నాశనానికి వెళ్ళే ఆత్మను కాపాడటం కోసం ఉపయోగపడాలి. కానీ
మనం ఎక్కువగా మనము నాశనం అయిపోవటానికి, మనం భక్తిహీనం అయిపోవటానికి, లేదా మన సహోదరులు నిందించటానికి దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నాము అని మనందరికీ తెలుసు. ఎందుకంటే క్రైస్తవేతరుల మధ్య సహోదర ప్రేమ లేకపోయినా క్రైస్తవులు దేవుని పిల్లలంటే ఎలా ఉండాలనేది మనకు బైబిల్ చెబుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని యొక్క వాక్యమును కూడా వక్రీకరించి ఆత్మలను పాతాళానికి పంపిస్తున్న వారు ప్రస్తుతం లోకంలో చాలా మంది ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు, నాకు అవసరం కూడా లేదు. కానీ మనకున్న కొద్దిపాటి పరిధిలో మన వాక్యపు వెలుగులో మన నిరీక్షణకు సంబంధించి మనం నేర్చుకున్న ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని గురించి మనము ఎంత తెలుసు? బైబిల్ రాయబడిందే మనకి ఎందుకోసం రాయబడింది అంటే మనము పరలోకానికి వెళ్ళటానికి. భూలోకంలో ఉన్న మనము దేవుడున్న పరిశుద్ధ లోకానికి వెళ్ళటానికి బైబిల్ మనకి ఇవ్వబడింది. దానితో పాటు దేవుడు అంటే ఎవరు, ప్రభు యేసుక్రీస్తు వారు అంటే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అన్న విషయం కూడా మనకి చక్కగా వ్రాయించి ఇచ్చారు. అవన్నీ కూడా మనకి ఎంతవరకు తెలుసు అంటే పూర్తిగా ఏమీ తెలియదు. మనకు దేవుని గురించి తెలుసు అన్న విషయము ఎంతవరకు తెలుసు అంటే యోబు గ్రంథం 26వ అధ్యాయంలో చివరి వచనం 14వ వచనంలో, యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో పైన సృష్టి కార్యముల గురించి మాట్లాడుతూ, ఆ సృష్టి కార్యముల విషయంలోనే ఆయన మాట్లాడుతూ, ఇవి ఆయన కార్యములో స్వల్పమైనవి. మనం ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే ఈ మహావిశ్వాన్ని శాస్త్రవేత్తలు ఎంత శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందినా కూడా వారికి ఇంత కోటికి కూడా అంతుపట్టడం లేదు. ఈ విషయం ఎలా జరుగుతుంది, ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి. అలాంటి వాటి గురించి మాట్లాడుతూ ఇవి ఆయన కార్యంలో స్వల్పములు, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుత్త శబ్దము పాటిదే కదా, గర్జనలు చేయి ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. అంటే ఆయన గురించి మనకి ఎంతవరకు తెలుస్తుందంటే మిక్కిలి మెల్లని గుసగుస శబ్దము పాటిదేనంట. 11వ అధ్యాయం అదే యోబు గ్రంథంలోనే జోఫర్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యోబు గారితో మాట్లాడుతూ యోబు గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో కూడా, దేవుని గూఢాంశములు నువ్వు తెలుసుకొనగలవా, సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా, అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు, పాతాళం కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదు అంటున్నాడు. అంటే దేవుని గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మనకి మన స్థాయి సరిపోదు. ఎందుకంటే ఆయన అపరిమితుడు, మనము పరిమితులు. ఆయన అనంతుడు. అనంతుడైన దేవుణ్ణి మనం తెలుసుకోవటం మన మానవ మేధస్సుకు అది అందదనమాట. దీని గురించే మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుని గురించి మాట్లాడుతూ రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 11వ అధ్యాయం 33వ వచనంలో దేవుని గురించి ఇంత మహాజ్ఞాని పౌలు గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే దేవుని గురించి అర్థమైన వాళ్ళు ఆయన గురించి ఎంత అర్థం చేసుకున్నారో దానిలో బ్రతకటానికే ఇష్టపడుతున్నారు. పౌలు గారు లాంటి మహానుభావుడే, పౌలు గారి యొక్క స్టాండర్డ్ ఏంటో మనకు తెలియాలంటే రోమా పత్రిక మొత్తం మనం అర్థం చేసుకుంటే పౌలు గారి స్టాండర్డ్ ఏంటో మనకు అర్థమవుతుందండి. రోమా పత్రిక మనం చదివితేనే మనకు అర్థం కాదు. అట్లాంటిది రోమా పత్రిక రాసిన పౌలు గారే అంటున్నాడు, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరములు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ దేవుని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా చేశాడంటే అది కూడా కాదు. దేవుడి గురించి మనకు పూర్తిగా తెలియకుండా ఏమీ చేయలేదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనములో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనములో, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు
ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందిరేమో అనియు తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఆయన మనకు దూరంగా ఉండేవాడేం కాదు. ఆయన మనకి ఎంత సమీపంగా ఉన్నా కూడా మన స్థాయిలో మాత్రమే, మనకున్న పరిజ్ఞానం, మనకున్న మేధస్సులో మాత్రమే ఆయన అర్థం చేసుకోగలం గానీ, నేను దేవుని గురించి పూర్తిగా తెలుసుకుంటాను, నాకు మొత్తం తెలిసిపోయిందంటే అది అజ్ఞానం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మనం ఈ విషయాలన్నీ చూడాల్సొస్తుందంటే, అనంతుడైన దేవుడు, కంటికి కనపడని దేవుని గురించే ఇలాంటి పరిస్థితులున్నప్పుడు, అలాంటి దేవుడు నరరూపుడుగా భూలోకానికొచ్చి మన మధ్య నివసించినా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన తన నోట ప్రతి విషయాన్ని మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. తండ్రి అంటే ఎవరు, కుమారుడు అంటే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు, ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కానీ అర్థం చేసుకునే స్థాయిలో మనం అందరం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసు క్రీస్తు, యేసు అంటే మనందరికీ తెలుసు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రాజు, మన పరిపాలకుడు. అంటే యేసు క్రీస్తు గురించి మనము ఎరిగి ఉంటే, యేసు క్రీస్తు గురించి మనము ఎరిగి ఉంటే చాలు, మనం పరలోకం వెళ్ళిపోతాం. యేసు క్రీస్తు గురించి, యేసు క్రీస్తు, యేసు రక్షకుడు, క్రీస్తు అంటే మన పరిపాలకుడు. ఆయన ఎలా పరిపాలకుడు, మనల్ని ఎలా రక్షిస్తున్నాడు, ఈ విషయాలన్నీ మనకి తెలిసుంటే చాలు, మనం హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోతాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ఏంటంటే, ఈ యేసు గురించి మనకి ఎంతవరకు తెలుసు, ఇంతకీ అసలు ఈ యేసు ఎవరు అన్న విషయాన్ని మనము మనకున్న ఈ కొద్దిపాటి సమయం వల్ల మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకుంటే చాలు, మనం పరలోకం ఇస్తానంటున్నాడు దేవుడు. మనం నిత్య జీవానికి వారసులం అంటున్నాడు. అయితే ఇంతకీ ఈ యేసు ఎవరు? ఈ యేసును మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈయనకి యేసు అని పేరు ఎప్పుడు పెట్టారు? లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనంలో, యూదుల సంప్రదాయం ప్రకారము 8వ దినాన దేవాలయముకు తీసుకుని వెళ్ళి అప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ఈయన 8వ దినాన ఆయనకి యేసు అని పేరు పెట్టారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి పూర్తిగా మనకు తెలిస్తే చాలు, మనకి పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన గురించి మనకి పూర్తిగా తెలిస్తే చాలు, పరలోకం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయనకి యేసు అని పేరు ఎప్పుడు పెట్టారు? ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినాన, 8వ దినాన యేసు అని పేరు పెట్టారు. 8వ దినాన యేసు అని పేరు పెడితే మరి 7వ దినాన ఆయన పేరేంటి? 6వ దినాన ఆయన పేరేంటి? మొదటి దినాన, మరే తల్లి గర్భాన పుట్టిన మొదటి దినాన ఆయన పేరేంటి? ఆయన ఏమని పిలుచుంటారు? క్రైస్తవేతరులంటే ఏమంటున్నారంటే, మీ యేసు నిన్న మొన్నటి వాడు, ఆయన యొక్క చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని అంటున్నారు. క్రైస్తవేతరుల కంటే దేవుని గురించి తెలియదు, వారి చేతిలో పరిశుద్ధ గ్రంథం లేదు. వారు ఎలాగైనా మాట్లాడొచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు కాబట్టి, తెలియని వాడు ఎలాగైనా మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు తన ప్రవక్తల చేత రాయించిన యొక్క మహా పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టి తన గురించి, మన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఆ యేసు గురించి మనం నేర్చుకోవటానికి ఆయన ఎన్ని పరిస్థితులు మనకు అనుకూలపరిచాడండి.
ఆయనకి యేసు అని పేరు పెట్టింది ఆల్రెడీ మొదటి అధ్యాయంలో 31వ వచనంలో దూత వచ్చి మరియమ్మ తల్లితో మాట్లాడినప్పుడు చెప్పిన మాట చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని పుట్టక ముందే మరియ తల్లికి దేవదూత చెప్పిన పేరు ఆయన పుట్టిన తర్వాత 8వ దినాన్ని పెట్టారు. మరి 8వ దినాన ఆ పేరు పెట్టినప్పుడు 7వ దినము, 6వ దినము, 5వ దినం మొదటి దినాన్ని ఏమని పిలుచుంటారు? మహా అయితే మరియ తల్లి యేసేపు గారు పిలిచి ఉండొచ్చు ఒకవేళ. అలా రాయబడలేదు కానీ, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి, దేవదూత ముందే చెప్పింది కాబట్టి. మరి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి మనం పూర్తిగా ఎరిగి ఉంటే, మనం మాట్లాడుకున్న యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో యేసుక్రీస్తు గురించి మనం ఎరిగి ఉంటే మనకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, సోషల్ మీడియా అభివృద్ధి చెందింది కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఎన్నో అభ్యంతరాలు కలుగజేస్తూ క్రైస్తవుల విశ్వాసాన్ని కొంచెం అనుమానం కలిగించే విధంగా చేస్తున్న సందర్భాలు మనకు తెలుసు. వాటిలో ఒక ప్రశ్న చూద్దాం. అదేంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో మనందరికి బాగా సుపరిచితమైన వాక్య భాగం ఇది. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. యేసుని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. యేసుని జాగ్రత్తగా చూడండి అండి, యేసుని రక్షకుణ్ణి దేవుని కుమారుడైన క్రీస్తు అని. యేసు అంటేనేమో రక్షకుడు అని మనకు తెలుసు, క్రీస్తు అంటేనేమో అభిషక్తుడు, రాజు. ఈయన ఎప్పుడు రాజు అయ్యాడు? పుట్టినప్పుడు ఆయన రక్షకుడు. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము 21వ వచనములో, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. రక్షించే పని ఉన్నది కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడుతున్నారు. మరి ఇక్కడ యోహాను సువార్తలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఇప్పుడు ఆయనకు క్రీస్తు అనే పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? ఆయన భూమి మీద 33 సంవత్సరాల బ్రతికి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయనకు పట్టాభిషేకం జరిగింది. అప్పుడు రాజు ఆయన. అప్పుడు దేవుడు ఏదైతే ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం చేశాడో, శాశ్వత రాజ్యము, శాశ్వత రాజు, అప్పుడు రాజు ఆయన. ఇప్పుడు రక్షకుడు గురించి, దేవుని యొక్క రాజు గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. యేసు క్రీస్తు గురించి ఎరిగితే నిత్య జీవం ఇస్తానన్నాడు. యోహాను సువార్త 17:3లో మనం చదువుకున్న మాట, యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసు క్రీస్తుని, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రాజు. ఆయన ఎలా రక్షకుడు, ఎలా రాజు? ఎప్పుడు యేసు అని పేరు పెట్టారు, ఎప్పుడు ఆయన రాజు అయ్యాడు? ఈ విషయాలను పూర్తిగా ఎరిగితే చాలు మనకి దేవుడు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. అయితే మనం వింటున్న ఎన్నో వాక్యాల్లో మనకు ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుని దేవుని కుమారుడని నమ్మితే చాలు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఇది కూడా వాస్తవమే, 100% కాదని నేను అంటలేదు. అయితే యేసు దేవుని కుమారుడని ఒక్కటి నమ్మితే సరిపోతుందా? చూద్దామండి వాక్యపు వెలుగుల్లోకి వెళ్ళి. ఇది నమ్మాలి 100%, నేను తప్పని అంటలేదు. కానీ ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఏది ఓపెన్ చేసినా సరే కొంతమంది మాట్లాడుతున్న మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే యేసు క్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అని చెప్తున్నప్పుడు, ఇక్కడ యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నమ్మితే చాలు అంటున్నాడు. అక్కడే విడగొట్టి మరీ మాట్లాడుతుంది వాక్యం. మరి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో, ఆయనకి రక్షించే పని,
తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు గనుక, రక్షించే పని ఉన్నది గనుక యేసు అని పేరు పెట్టారు. పనికి సంబంధించిన పేరు అది. రక్షించడం ఒక పనే కదా. రక్షిస్తున్నాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అభిషక్తుడు రాజు అని ఉన్నది. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. దేవుడు మనకు తోడు. ఇది ఒక ప్రవచనం అండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ప్రవచనం ఇది. అక్కడున్న పరిస్థితుల్లో వారికి ఏ దిక్కు లేనప్పుడు ఆ రాజుకి దేవుడు చేసిన వాగ్దానం అది, మీకు దేవుడు తోడుగా ఉంటున్నాడనే ప్రవచనం. అంటే యేసుప్రభువు పుట్టిన తర్వాత తన ప్రజలను వారి పాపలను రక్షించడం మాత్రమే కాదు, వారికి తోడుగా ఉంటాడు. దేవుడు మనకి తోడు అనేది అర్థం. ఇమ్మానుయేలు అంటే తోడు అని అర్థం. యేసు అంటే రక్షించడం అనే ఒక పని ఉన్నది, ఆయన మనకు తోడుగా ఉండటం అనేది ఒక పని ఉన్నది. ఇంకా కొన్ని వాక్య భాగాలు చూద్దామండి. అంటే దేవుని కుమారుడని ఒక్కటే నమ్మితే సరిపోతుందా అనే దానికి కౌంటర్ కాదు, కానీ బైబిల్లో ఇన్ని విషయాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పనిని బట్టి, ఆయనకున్న పనిని బట్టి సమస్త ప్రవక్తలు, మోషేయు సమస్త ప్రవక్తలు కీర్తనల్లోను, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల్లోను తన గురించి ఏవైతే రాయబడిన ప్రతి లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ రాయబడిన ప్రతి లేఖనములో ఆయన పనిని చూపిస్తుంది. సమస్త ప్రవక్తల నోట ఆయన గురించి ఏదైతే దేవుడు రాయించాడో పని, ఆ పనిని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆ పనిని బట్టి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. పనిని బట్టి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పనులను పక్కన పెట్టేసి, ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఒకే ఒక్క విషయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. మరి మిగిలిన విషయాలని మనకు అవసరం లేదా? మిగిలిన విషయాలు మనకు అవసరం లేకపోతే ఎన్ని విషయాలు రాయించాడో చూడండి. మనం 9 గంటలకల్లా ముగించుకుందాం. ఉన్న ఈ పావు గంట సమయంలో ఎన్ని విషయాలు చూడగలిగితే అన్ని విషయాలు చూద్దాం. దేవుడు అవకాశం ఇస్తే నెక్స్ట్ టైం మరలా దీన్ని కంటిన్యూ చేసుకుందాం. ఆయనకి ఇవ్వబడిన పనులను బట్టి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. కొన్ని పనుల గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనములో, 15వ అధ్యాయం 45వ వచనములో ఇక్కడ ఆయన కడపటి ఆదాము అని కూడా ఉంటది. మొదటి ఆదాము వలన అయితేనేమో పాపం వచ్చింది. మొదటి ఆదాము వలన అయితే భూలోకంలోకి పాపం వస్తే, కడపటి ఆదాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల భూలోకంలోకి పరిష్కారం వచ్చింది. ఇప్పుడు ఈయన కడపటి ఆదామని మనం నమ్మాల్సిన అవసరం లేదా? దేవుని కుమారుడు 100% నమ్ముదాం, నమ్మాలి, నమ్మి తీరాలి. మరి ఈయన కడపటి ఆదామని నమ్మాల్సిన అవసరం లేదా? ఇంకా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ అధ్యాయము 8వ వచనములో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనములో ఆయన గొర్రెపిల్లని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన గొర్రెపిల్లని రాయబడింది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లని నమ్మాలా వద్దా? ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లని నమ్మాలి. ఇప్పుడు గొర్రెపిల్లని ఒక్కటే నమ్మితే సరిపోతుందా? యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అని మనం చదువుకున్నాం కదా 17వ అధ్యాయం 3వ వచనములో. ఎలా ఎరగాలో చూడండి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కేవలము గొర్రెపిల్లని ఒక్కటే నమ్మితే సరిపోతుందా? యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో ఈయన మంచి కాపరంటండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరంట. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనము కాపరని నమ్ముదామా, ఆయన గొర్రెపిల్లని నమ్ముదామా? ఆలోచించండి. నేను ప్రశ్నించటం లేదు. ఒకసారి మన నిత్య జీవం కోసం మన ప్రభు వారిని ఎలా ఎరగాలో చూడని అంటున్నాను. వాక్యపు వెలుగుల్లో నుంచి నేను ఎవరిని ప్రశ్నించే అంత స్థాయి నాది కాదు, కానీ
ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా మనం భూలోకానికి ఒంటరిగా వచ్చాం. మనకు మరణం ఏ రూపాయనైనా రావచ్చు. ఎప్పుడైనా వెళ్ళిపోతాం. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. మన వ్యక్తిగత జీవితం అందుకే పౌలు గారు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలంటాడు. మీ సొంత రక్షణ. భర్త, భార్య, మీ సేవకుడు మనల్ని ఎవరు చేయబట్టుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళారు. మన సొంత రక్షణ విషయంలో మనకే బాధ్యత ఉండాలి. భయము, వణుకు ఉండాలి. సొంత రక్షణ అని ఉంటుంది అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సో ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే మనకు నిత్య జీవం ఇస్తానన్నప్పుడు, కొందరు మాట్లాడుతున్నట్టుగా దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం అని చెప్తున్నారు. అదొక్కటే సరిపోదు అంటుంది బైబిల్. ఆయన కడపటి ఆదామని నమ్మాలి, ఆయన గొర్రెపిల్లని నమ్మాలి, ఆయన మంచి కాపరని నమ్మాలి. ఇప్పుడు కాపరి గొర్రె ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. లేదండి ఆయన మన కోసం వధించబడ్డాడు కాబట్టి, మన పాప విమోచన క్రయధనం కోసం తన చివరి రక్తబొట్టు ఈ లోకంలో నా కోసం చిందించాడు కాబట్టి ఆయన గొర్రెని నమ్ముతాను, మంచిదే, అలా నమ్మాలి. మరి అదే బైబిల్ ఏం చెబుతుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మంచి కాపరి అని చెప్తుంది. ఇప్పుడు గొర్రెనే నమ్మేసి వదిలేద్దామా? కాపరిని కూడా నమ్ముదామా? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో తన రక్తంలో పాపాలు కడుక్కొని ఆ మందను కాయుటకు కూడా ఆయన మంచి కాపరని నమ్మాలి. అదండి యేసుక్రీస్తుని ఎరగటం అంటే. ఆయన గొర్రెని నమ్మాలి, మన కోసం మంచి కాపరిగా ఉన్నాడని కూడా నమ్మాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకా ఏమని చెప్తుందో చూడండి వాక్యం. 2వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, ఆయనే ముఖ్యమైన మూలరాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి ముఖ్యమైన మూలరాయి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన సంఘమునకు శిరస్సు. సంఘమును శరీరముకు ఆయనే శిరస్సు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి మూలరాయి అని నమ్ముదామా, శిరస్సు అని నమ్ముదామా? శిరస్సు ఎక్కడ ఉంటది? మూలరాయి ఎక్కడ ఉంటది? మూలరాయి ఏమో పునాదిలో అడుగునుంటది, శిరస్సు అనేది పైన ఉంటది. ఇప్పుడు ఆయన మూలరాయి అని నమ్ముదామా, శిరస్సు అని నమ్ముదామా? ఆయన మూలరాయి అని నమ్మాలి, శిరస్సు అని నమ్మాలి. అది యేసుక్రీస్తుని ఎరగటం అంటే. లేదండి శిరస్సు అయితే కింద ఎలా ఉంటది, రాయి అయితే, మూలరాయి అయితే శిరస్సు ఎలా అవుతాడని మనం ప్రశ్నించకూడదు. మన స్థాయి అది కాదు. ఆయన ఏ స్థాయి నుంచి ఇన్ని పనులను బట్టి ఇన్ని పేర్లు వచ్చినాయో చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరిలో ఆ మాట మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఎన్ని పనులైతే దేవుడు రాయించి పెట్టాడో, ప్రతి లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, లేఖనాన్ని నెరవేర్చాడు. ఆ పనిని బట్టి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన కడపటి ఆదామని నమ్మాలి, గొర్రెపిల్లని నమ్మాలి, మంచి కాపరని నమ్మాలి, మూలరాయని నమ్మాలి. అట్ ద సేమ్ టైం ఆయన సంఘానికి శిరస్సుని కూడా నమ్మాలి. అదే యోహాను సువార్తలో ఇందాక మనం చదువుకున్న 10వ అధ్యాయంలోనే 9వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటున్నాడు, నేనే ద్వారం అంటున్నాడు. ఆయనే డోర్ అంట. ఇప్పుడు ఆయన డోర్ అని నమ్ముదామా? అదే 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటది? ఆయన నేనే మార్గం అంటాడు. నేనే మార్గము, సత్యము, జీవం అంటాడు కదా. ఇప్పుడు ఆయన గొర్రెలు పోయే ద్వారమని నమ్ముదామా? పరలోకానికి వెళ్ళటానికి మనకి మార్గాన్ని సిద్ధం చేసిన ఆయనే మార్గం అని నమ్ముదామా? లేదండి నేను ఏదో ఒకటే నమ్ముతానంటే ఎలా కుదురుతుందండి? అదేనా యేసుక్రీస్తుని ఎరగటం అంటే? చూడండి, మన బ్యాడ్ లక్ ఏంటంటే, పాపినైనా నిన్ను నన్ను పరలోకానికి చేర్చటానికి ఆయన దేవుని స్థానాన్ని విడిచి రక్తమాంసాల్లో పాలివాడయి మన కోసం ఇన్ని పనులు చేస్తుంటే, ఇంతగా అవమానించబడుతుంటే, మనమేమో ఆయన్ని అవమానిస్తూ, ప్రారంభ శతాబ్దం నుంచి కూడా అండి,
ప్రారంభ శతాబ్దం నుంచి కూడా ఎందుకో మరి యేసుక్రీస్తు ప్రభువారి మీద వ్యతిరేక భావమే ఉన్నది. ఆయన దేవుడు కాదు అనేవాళ్ళు, లేదా ఆయన దేవుడైతే నరరూపం దాల్చుకోడు అనేవాళ్ళు. ఆయన నరుడుగా రాలేదనేవాళ్ళు ఉన్నారు, ఆయన దేవుడు కాదనేవాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఎప్పటికి ఆయన 100% దేవుడు, 100% నరుడు. మనం మొదటి యోహాను పత్రికలో చూస్తే ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడని అక్కడున్న సమాజానికి యోహాను గారు అంత నొక్కి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. మన సందర్భం అది కాదు కాబట్టి మనం అటు వెళ్ళట్లేదు. ఇప్పుడు అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలోనే నేనే మార్గం అంటున్నాడు. ఆయనే మార్గం అంటున్నాడు, ఆయన నేనే ద్వారం అంటున్నాడు. అంటే గొర్రెలు పోయే డోరు ఆయనేనంట, గొర్రెలు నడిచే మార్గం ఆయనేనంట. ఏదో ఒకటే నమ్ముతామా, లేదు రెండు నమ్మాలా? తర్వాత యోహాను సువార్త అదే 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే జీవం అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే జీవం అంటున్నాడు. అదే యోహాను సువార్త 6:35లో ఏమంటున్నాడు? యోహాను సువార్త 6:35లో నేనే జీవ ఆహారం అంటున్నాడు. అదేంటి, ఆయనే జీవమైనప్పుడు మళ్ళీ ఆయనే జీవ ఆహారం ఎలా అవుతాడు? అదేనండి దేవుడు అంటే. ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు వీరికేమో వెలుగుగా ఉంటున్నాడు, వారి మధ్య నివసించినప్పుడు వారికేమో చీకటిగా ఉంటున్నాడు. వీరికేమో అగ్నితోటి వాళ్ళకి వెలుతురు చూపిస్తున్నాడు, వాళ్ళకేమో చీకటిగా ఉంటున్నాడు. కొండ ఎప్పుడు కూడా కుమ్మరిని మనకున్న లాజిక్ ప్రకారం, మనకున్న మేధస్ తోటి ఇది ఇలా వర్కౌట్ అవ్వట్లేదని ప్రశ్నించే స్థాయి మంద కాదు. దేవుని అర్థం చేసుకున్న భక్తులు ఏమన్నారంటే, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో సృష్టిని, కార్యక్రమాలన్నీ దేవుని మనసు అర్థం చేసుకున్న వాళ్ళు ఏమన్నారంటే, 8వ అధ్యాయంలో 3వ వచనం నుంచి నీవు కలుగు చేసిన నీ చేతిపైన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రులను దర్శించటకు వాడు ఏ పాటివాడు అంటున్నాడు. భక్తులండి, దావీదు గారు లాంటి మహాభక్తులు అసలు నరపుత్రుడైన నాలాంటి వాడిని మనుషులు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు ఆయన అంటున్నాడు. కానీ మనమేం మాట్లాడుతున్నామంటే, వాళ్ళేమో అలా మాట్లాడుతుంటే మనమేం మాట్లాడుతున్నామంటే, ఆయన దేవుడైతే నరుడుగా రాడు, ఆయన రక్తమాంసంలో రాడు, ఆయన గొర్రెపిల్ల అయితే గొర్రెల కాపరి కాదు, ఆయనే జీవాహారం అయితే ఆయన ఎలా జీవం అవుతాడు, ఆయనే డోర్ అయితే ఆయన ఎలా మార్గం అవుతాడు అంటే మనం ఎవరిని ప్రశ్నిస్తున్నామో చూడండి. అదే యెషయా గ్రంథంలో అయితే 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన దావీదునకు చిగురంటండి. ఆయన దావీదు కుమారుడు అని కూడా పిలువబడతాడని మనం అంతకుముందు క్లాసులో కూడా విన్నాం. ఎంతోమంది సేవకులు మనకు చెప్పుంటారు. ఆయన దావీదుకు చిగురు అంటున్నాడు. అదే ప్రకటన గ్రంథానికి వెళ్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఆయనే వేరు, ఆయనే చిగురంట. వేరు ఎక్కడుంటది, చిగురు ఎక్కడుంటదండి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మూలరాయి శిరస్సు అన్నట్టుగానే ఇప్పుడు ఆయనే వేరు అంట, ఆయనే చిగురు అంట. చిగురేమో ఎక్కడో ఆకాశాన్ని ఉంటది, చెట్టుకి చివర ఉంటది. వేరేమో ఆ చెట్టుకి కింద భూమిలో ఉంటది. ఇప్పుడు ఆయన చిగురని నమ్ముదామా, వేరని నమ్ముదామా? చివరి ఒక మాట చూసుకొని మనం 9 గంటలకు ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పసకా పశువు అంటండి. ఆయనే పసకా పశువు, మనం మాట్లాడుకున్న గొర్రెపిల్ల. ఇప్పుడు అదే పసకా పశువు అని నమ్మి ఊరుకుందామా? ఆయన నెక్స్ట్ సెకండ్ కమింగ్ రాబోయేటప్పుడు ఎలా ఉంటాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన యూదా గోత్రపు సింహం. ఇప్పుడు ఆయన సింహం అని నమ్ముదామా, గొర్రెపిల్లని నమ్ముదామా? నేను మన యొక్క విశ్వాసాన్ని ఒకసారి వాక్యపు వెలుగులో ప్రశ్నించుకుందాం అంటున్నానండి. సదరు ఎవరైతే బయట మనకి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు నమ్మితేనే నిత్యజీవం అని అంటున్నారో అది నమ్మాలి 100%. అది ఒక్కటే నమ్మితే యేసుక్రీస్తుని ఎరిగినట్టు కాదు అంటున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్న మాట, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు.
ఆయన పుట్టినమ్మటే మన పాపం రక్షించడానికి ఆయనకి ఇవ్వబడిన పనిని బట్టి యేసు అని పేరు పెట్టారు. మరి క్రీస్తు అని పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది ఆయనకి? ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత. ఈ మధ్యలో ఆయన ఎన్ని పనులు చేశాడో చూడండి. వీటన్నింటిని బట్టి మనము ఆయన ఏమని నమ్మాలి? మన కోసం చేసిన ప్రతి పనిని మనం విశ్వసించి తీరాలి. మన కోసం ఆయన దాసుడయ్యాడండి. మత్తయి సువార్త 2:28 మన కోసం ఆయన పరిచారకుడు, మన కోసం ఆయన సేవ చేయడానికి వచ్చాడండి. ఫిలిప్పీ పత్రిక 2:7 మన కోసం దాసుడయ్యాడు. ఫిలిప్పీ పత్రిక 2 ఆయన మన కోసం దాసుడయ్యాడు. అదే యోహాను సువార్త 18 పిలాతు ముందు నిలబడ్డప్పుడు ఆయన రాజు అన్నాడు. దాసుడు రాజు ఎలా అవుతాడండి? దాసుడు రాజు ఎలా అవుతాడు? సదరు మనం ఏదైతే సోషల్ మీడియాలో వింటున్నామో, దేవుడైతే నరుడుగా రాడండి, నరుడైతే దేవుడు కాదండి అని అంటారు కదా. అదే వింటాం కదా మనం. మరి ఇప్పుడు రాజు దాసుడు ఎలా అవుతాడు? పిలాతు ముందు నిలబడ్డప్పుడు ప్రభు వారిని ప్రశ్నిస్తాడు కదా పిలాతు, నువ్వు రాజు అంటే అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే అంటాడు. మరి అదే రాజు ఏమంటున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 2 దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడంట. రాజు దాసుడు ఎలా అవుతాడు? పోనీ దాసుడు రాజు ఎలా అవుతాడు? రెండిట్లో ఆయన ఈక్వల్ గా తన పని ముగించగలడు. అదండి ఆయన్ని నమ్మటం అంటే. అది ఆయన నమ్మటం అంటే. లేదండి నేను ఒకటే పని నమ్ముతాను, మిగిలిన పనితో నా సంబంధం లేదంటే నువ్వు యేసు క్రీస్తుని ఎరిగినట్టు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 ఆయన పునాది అంట. ఆయనే పునాది అంట. అదే మత్తయి సువార్త 16:18 ఆయనే బిల్డర్ అంట. ఆయనే నిర్మాణకుడు, సంఘానికి ఆయనే నిర్మాణకుడు, ఆయనే బిల్డర్, సంఘాన్ని నిర్మిస్తుంది ఆయనే. ఇప్పుడు ఆయన పునాది అని నమ్ముదామా, ఆయనే బిల్డర్ అని నమ్ముదామా? ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో మన ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడుకోవటం కంటే మనకున్న మేధస్సులో మనకు తెలిసిన దాంట్లో న్యాయంగా బ్రతకటమే మనకు ఉత్తమం. మన ఆలోచనలు తగ్గట్టుగా బైబిల్ రాయబడలేదు, మనకు అర్థం కూడా కాదు. బైబిల్ రాయబడిన సందర్భంలోకి వెళ్ళి మనం ఆలోచించి నేర్చుకోవాలి, కానీ సందర్భానికి బయటకు వచ్చి మన వాక్యాన్ని నేర్చుకుంటే అపార్థం అయిపోతుంది. మనకేమీ అర్థం కాలేదా? ఏ పాపం చేయకుండా బ్రతికినా పరలోకం ఇచ్చేస్తాడు. యేసు అంటే తెలియదండి, క్రీస్తు అంటే తెలియదు, ఆయన రక్షకుడో రాజో తెలియదు, దాసుడో రాజో తెలియదు, ఆయన పస్కా పశువో యోధ గోత్రపు సింహం నాకు తెలియదు, ఆయన జీవమో మార్గమో నాకు తెలియదు, ఇవేవి నాకు తెలియదండి. చక్కగా బాప్తిసం పొంది ఏ పాపం చేయకుండా మనం బ్రతికిన పరలోకం ఇస్తాడు. అట్లా కాకుండా నాకేదో తెలుసు అని మనము సోషల్ మీడియా, మన చేతిలో ఫోన్ ఉంది కాబట్టి మనం బయటకు వచ్చేసి సదరు దేవుని పిల్లలు మనము ఒక విశ్వాసాన్ని మనం భ్రష్టు పట్టించే ప్రయత్నాలు మాత్రం మన ద్వారా జరగకూడదు. మనం వీలైతే ఒక పాపిని రక్షించి పరలోకాన్ని చేర్చడానికి ప్రయాసపడాలి, కానీ మనకేదో తెలుసని అవతల వాళ్ళని మనం వారి విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు. వారిని విశ్వాసంలో అభివృద్ధి చెందించడానికి ఉపయోగపడాలి మనం చెప్పే మాటలు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎలా విశ్వసించాలంటే ఆయన యేసని విశ్వసించాలి, రక్షకుడని విశ్వసించాలి, ఆయన మెస్సయ్య, అభిషక్తుడు, రాజని విశ్వసించాలి, ఆయన కడపటి ఆదామని విశ్వసించాలి, ఆయనే వధింపబడిన గొర్రె పిల్లని విశ్వసించాలి, ఆయనే గొర్రెలకు మంచి కాపరని విశ్వసించాలి, ఆయనే మూలరాయని విశ్వసించాలి, ఆయనే సంఘమునకు శిరస్సని విశ్వసించాలి, ఆయనే డోర్ అని, ఆయనే ద్వారమని నమ్మాలి, ఆయనే మార్గమని నమ్మాలి, ఆయనే జీవమని నమ్మాలి, ఆయనే జీవాహారం అని నమ్మాలి, ఆయన చిగురని నమ్మాలి, ఆయన వేరని కూడా నమ్మాలి. అట్ ద సేమ్ టైం ఆయన పస్కా పశువు అని నమ్మాలి. దానితో పాటు ఈక్వల్ గా ఆయన యోధా గోత్రపు సింహం అని కూడా నమ్మాలి. ఆయన పరిచారకుడని నమ్మాలి, ఆయన దాసుడని నమ్మాలి. అట్ ద సేమ్ టైం ఆయన నన్ను పాలించే రాజు అని కూడా నమ్మాలి. ఆయన నన్ను పాలించే రాజు అని కూడా నమ్మాలి. ఆయన పునాది అని నమ్మాలి. సంఘాన్ని నిర్మిస్తున్న నిర్మాణకుడు కూడా ఆయనని నమ్మాలి.
చివరిగా మనం ఫస్ట్ చదువుకున్న ఆ వాక్య భాగం చదువుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త ఫస్ట్ మనం చదువుకుంది పేతురు పత్రిక కదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి, ఇంకా దాంట్లో సహోదరుల మీద నిందలు మోపటం, ద్వేషాలు, కుళ్ళులు, కుతంత్రాలు, శరీర సంబంధమైన ఇలాంటివి ఏవి ఉండవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ, చూడండి మన నిరీక్షణ ఏంటి? ఆయన తిరిగి లేచాడు, నన్ను కూడా లేపుతాడు. అది మన నిరీక్షణ. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పాల్సి వస్తే ఏమని చెప్పాలి? నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభుగా ప్రతిష్ఠించాలి. ఇంతకీ ఆయన ఇన్ని పనులు చేయడానికి వచ్చాడు కదా, ఇన్ని పనులు చేశాడు కదా, అసలు ఆయన ఒరిజినల్ స్టేటస్ ఏంటి? మనందరికి బాగా తెలిసిన వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఒక్క మాటలో యేసు ప్రభు ఎవరు అని చెప్పాల్సి వస్తే దేవుడని చెప్పాలి, అంతే. ఒక్క మాటలో యేసు ప్రభు గురించి చెప్పాల్సి వస్తే ఆయన దేవుడని చెప్పాలి, అంతే. అంతకు మించి ఆయన దేవుని కుమారుడని, యేసు అని, రక్షకుడని, లేదు గొర్రెపిల్లని, మంచి కాపరని, అభిషక్తుడని, జీవమని, జీవాహారమని, ఇవన్నీ ఆయనకి ఇచ్చిన పనులను బట్టి పేర్లు. గమనిస్తున్నారండి? నేను సరిగ్గా అర్థం చేయించానో లేదో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఆయన ఒరిజినల్ గా దేవుడు సమస్త ప్రవక్తల చేత ధర్మశాస్త్రంలోను, కీర్తనల గ్రంథంలోను తన గురించి ఏదైతే రాయబడ్డాయో అవన్నీ నెరవేర్చడానికి వచ్చిన ఆ పనులను బట్టి పేర్లు అవన్నీ కూడా. పనిలోనికి వచ్చినప్పుడు ఆ పనికి సంబంధించిన పేరు అది. కానీ ఆ పనిలోకి రాకముందు ఒరిజినల్ గా ఆయన స్టేటస్ ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన దేవుడు, ఇదిగో ఒక పాపినైన నిన్ను నన్ను రక్షించటానికి ఆ దేవుడున్న మహిమ లోకంలోకి, ఆ పరిశుద్ధ లోకంలోకి మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన ఈ పాత్రలన్నీ పోషించాడు, అంతే తప్ప ఆయన మనం అనుకుంటున్నట్టుగా కేవలం నరమాతుడు కాదు. ఆయన పుట్టినవాడేమి కాదు. దీన్ని రక్షణ సంకల్పం అంటారండి. ఇప్పుడు మనం ఏదైతే పనులు చూసామో, సుమారు ఒక 20 పనుల పైన చూసాం, అవన్నీ కూడా రక్షణ సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుడు నియమించిన పనులు. దీన్ని రక్షణ సంకల్పం అంటారు. ఆ సంకల్పం గురించి మనకు కొంచెం అవగాహన ఉంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, క్రైస్తవేతరులు మాట్లాడుకున్నట్టుగా మనం ఎవరి మీదైతే నిరీక్షణతో ఉన్నామో ఆయన మనం పూర్తిగా ఎరిగి ఉంటే మనకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఒకవేళ నాకేమీ తెలియదండి, నాకు అవన్నీ సంబంధం లేదు, నేను భక్తిగా బ్రతుకుతానన్నామా, అలా భక్తిగా బ్రతికినా కూడా దేవుడు మన పరలోకం ఇస్తాడు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు గుర్తుండదు, నాకు చదువు రాదు, నేను ఎవరితో విభేదించను, నేనేంటో, నా భక్తి జీవితం ఏంటో, నేను పరలోకానికి వెళ్ళటమే నా ధ్యేయం అని మనం బ్రతుకుతున్నామా, ఈ గొడవలతో మన సంబంధమే లేదు. అలా కాకుండా మనకిచ్చిన ఒక హెచ్చరిక కూడా ఉంది. ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని ఎందుకు నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఎందుకు నువ్వు బాప్తిసం పొందావు, ఎందుకు నువ్వు క్రైస్తవుడు అయ్యావు అని నిన్ను ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే మన దగ్గర సాలిడ్ ఆన్సర్ ఉండాలి. ఇదిగో ఆయన దేవుడు నన్ను రక్షించి తనతో పాటు తనున్న లోకంలో తీసుకుని వెళ్ళటానికి నా కోసం ఇన్ని పనులు చేశాడని మన సాత్వికంతో చెప్పి నమ్మించి మనతో పాటు వాళ్ళని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. అలాంటి సిద్ధపాటు కలిగి దేవుని చిత్తమైతే మనం అందరం కూడా నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహిమగల మా రాజా, మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచావని బడి స్తోత్రం తండ్రి. మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారినైనా
మీరు తండ్రి సంకల్పించిన ఆ సంకల్పంలో భాగంగా పాపులైన మమ్మల్ని తండ్రి మీరున్న లోకములకు చేర్చటానికి మీకు ప్రియకుమారిని భూలోకానికి పంపించి ఆయన భూలోకానికి రాకముందే సమస్త ప్రవక్తల చేత ధర్మశాస్త్రంలోను కీర్తనల గ్రంథంలో ఏవైతే ఆయన కోసం పనులను మీరు కేటాయించారో ఆ పనులు చేయటానికి వచ్చిన మా ప్రభువుని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మా కోసం తండ్రి తగ్గించుకొని మీతో ఉన్న సమాన స్థితిని వదిలి ఆ పరిశుద్ధ లోకాన్ని విడిచిపెట్టి పాపులున్న లోకంలో తండ్రి రక్తమాంసాల్లో పాలువాడైన ఆయన అందరి చేత తండ్రి ద్వేషించబడి అవమానించబడినప్పుడు కూడా ఆయన యొక్క గుణం యొక్క అతిశయం ఆ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి లోకంలో చూపించి దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందో మాకు రుచి చూపించాడు తండ్రి. ఆ ప్రేమను నేర రుచి చూచి ఎరిగిన మీ పిల్లల తండ్రి ఎంతో మంది మాకంటే ముందున్న భక్తుల తండ్రి ఆ ప్రేమ కోసం హతసాక్షులు అయ్యారు తండ్రి. నిజంగా ఆ ప్రేమను మేము అర్థం చేసుకుంటే మనుషులను ద్వేషించం తండ్రి. వారు ఎలాంటి వారైనా కూడా తండ్రి అజ్ఞానంగా మీ బిడ్డలు ఎవరైనా మాట్లాడుతుంటే తండ్రి వారిని కూడా ప్రేమించి వారిని కూడా మార్చే స్థాయిలో మేము ఉంటాం తండ్రి. నేను ఎంతవరకు అల్పుడైనా నేను మీ పిల్లలతో మీ మాటలు పంచుకోవడం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అనాలోచనగా అసందర్భంగా మాట్లాడితే దయతో నన్ను క్షమించండి తండ్రి. వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం వాళ్ళందరి హృదయాల్లో ఫలించేలా కృపను అనుగ్రహించిన తండ్రి. ఏదైతే ప్రశ్నించానో తండ్రి వాక్యపు వెలుగులో నుంచి వారు కూడా అలా అర్థం చేసుకున్నటకు వారు కూడా తండ్రి హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో మా నిరీక్షణ గురించి మేము సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటకు మా అందరి మనోన్నతులు వెలిగించమని మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారిని మా అందరి హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటూ కృపను అనుగ్రహించమని నాన్న మీతో సహవాసం చేస్తానని నిద్రలకు వెళుతుండగా మా అందరి సుఖమైన నిద్రను అనుగ్రహించిన తండ్రి. ఉదయాన్నే లేచి తండ్రి అని పిలిచే భాగ్యం అందరూ ప్రసాదించడం ఆయన. మీ బిడ్డలు తండ్రి ఎంతో మంది అనారోగ్య సమస్యల నుంచి తండ్రి లేవనెత్తేవారు తండ్రి. ఇంకా మీ బిడ్డలు ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. ఇరుకులు ఇబ్బంది అంటే పరిష్కారాన్ని చూపించండి తండ్రి. అన్నిటికంటే గొప్ప సమస్య, అన్నిటికంటే పెద్ద సమస్య తండ్రి పాపం తండ్రి. ఆ పాపం చేత మీ బిడ్డలు ఎంతమంది అయితే ఏడవబడుతున్నారు, ఎవరైతే మీ బిడ్డలు తండ్రి బలహీనతలు జయించలేకపోతున్నారు వారందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలందరినీ తండ్రి మీకు నచ్చినట్టుగా తండ్రి క్రీస్తు స్వరూపులకు మార్చబడేంత వరకు నిశ్చితమైతే అందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రభు అక్కడ ఆలస్యం అయితే మేము ఇంకా శరీరాలు ఉంటాయి తండ్రి మరోసారి ఈ విధంగా కలుసుకొని విలువైన మాటలతో తండ్రి మమ్మల్ని హెచ్చరించుకుంటూ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములోని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్ చెప్పరా ఒకసారి అక్క, ఎవరు ఈ యేసు లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. దేవుని వర్లరా, పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్ని నిండిచే సహవాసము కూడి వచ్చిన మీ అందరి కుటుంబాలకు సదాకాలం తోడై ఉన్నాను గాక. ఆమేన్. సెలవు తీసుకుందామండి. మరి సెలవు తీసుకోబోయే ముందు ఒకరికొకరికి వందన వచనాలు చెప్పుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవుని స్తోత్రములు, అందరికి వందనాలు. వాక్యం ఇచ్చిన శోధన కూడా ఉన్నాడు. సెలవు. దేవునికి స్తోత్రములు, అందరికి వందనాలు. స్తోత్రాలండి, అందరికి వందనాలండి. వాక్యం అందించిన అన్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యం అందించిన బ్రదర్కి వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.